ఒక్కసారి ఆలోచించండి. మనం నిజంగా ఎవరు? చాలాసార్లు మనల్ని మనం ఈ శరీరం అనుకుంటాం. లేదంటే మన ఆలోచనలే మనం అనుకుంటాం కదా? కానీ కొన్ని వేల ఏళ్ల నాటి మన ప్రాచీన గ్రంథం వివేక చూడమని అసలు విషయం వేరే చెప్తోంది. మన అసలు గుర్తింపు గురించి ఒక లోతైన సత్యాన్ని మన ముందుంచుతుంది. సో ఈరోజు మనం ఆ భ్రాంతి అనే పొరల్ని ఒక్కొక్కటిగా తొలగించి మన నిజస్వరూపమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ అన్వేషణను ఈ శక్తివంతమైన వాక్యంతో మొదలుపెడదాం. చూడండి, ఇది మన సమస్య మూలాన్ని ఎంత సూటిగా చూపిస్తోందో. మనందరం మన శరీరాన్నే నేను అని బలంగా నమ్ముతాం. కాని వివేక చూడమని ఏమంటోందంటే, ఈ అనుబంధమే, ఈ అభిమానమే అసలైన మృత్యువు అంటోంది. అంటే మనల్ని పునర్జన్మ అనే ఈ చక్రంలో బంధించి ఉంచే అసలైన సంకెళ్ళు ఇవే అనమాట. సరే, మన ఈ ప్రయాణం ఈ 5 దశల్లో సాగుతుంది. ముందుగా మన బాధకు అసలు కారణమైన ఆ గొప్ప అడ్డంకేంటో చూద్దాం. ఆ తర్వాత మనం నేను అని భావించే ఈ భౌతిక శరీరం గురించి, ఆ తర్వాత మన ఆలోచనలు, భావోద్వేగాలకు కేంద్రమైన మన అంతర ప్రపంచం గురించి తెలుసుకుందాం. ఇక చివరిగా వీటన్నింటికీ అతీతంగా ఉన్న మన నిజ స్వరూపాన్ని ఎలా గ్రహించవచ్చో పరిశీలిద్దాం. ఓకే, మొదటి భాగంలోకి అడుగు పెడదాం. గొప్ప అడ్డంకి. మన జీవితంలో మనం ఎదుర్కొనే బాధలకు, అశాంతికి మూలకారణం ఎక్కడో బయట లేదు, అది మన లోపలే దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో, వివేక చూడామణి ప్రకారం మనకున్న అతిపెద్ద భ్రాంతి, మనల్ని బంధించేది ఇదేనన్నమాట. శరీరాభిమానం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ భౌతిక దేహాన్ని నేను అని పొరపాటు పడటం. ఈ ఒక్క తప్పుడు గుర్తింపే మోక్షానికి, అంటే మన సంపూర్ణ స్వేచ్ఛకి అతిపెద్ద అడ్డంకి అని చెప్తుంది. ఒకసారి ఆలోచించండి, పుట్టి పెరిగి చివరికి నశించిపోయి ఈ దేహమే నేను అనుకున్నంతకాలం మనం శాశ్వతమైన ఆనందాన్ని, స్వేచ్ఛను ఎలా పొందగలం? అది సాధ్యమేనా? ఇప్పుడు మనం నేను అని అనుకునే మొదటి పొర దగ్గరికి వద్దాం. అదే మన భౌతిక శరీరం, అంటే స్థూల శరీరం. ఇది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది, మనకు చాలా వాస్తవంగా అనిపిస్తుంది. కానీ నిజంగా దీని స్వభావమేంటి? ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది కదా. ఈ భౌతిక శరీరం కేవలం పంచభూతాల మిశ్రమం. మనం గతంలో చేసిన కర్మల ఫలితంగా ఇది ఏర్పడింది. ఇది పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, పెరుగుతుంది, మారుతుంది, క్షీణిస్తుంది, చివరికి మరణిస్తుంది. ఇలా నిరంతరం మారే ఈ శరీరం ఎప్పటికీ మారని శాశ్వతమైన ఆత్మ ఎలా అవుతుంది? ఇది కేవలం ఒక తాత్కాలిక వాహనం మాత్రమే. సరే, భౌతిక శరీరం నుండి ఇప్పుడొక అడుగు లోపలికి వెళ్దాం. ఈ కనిపించే కవచం వెనుక మన అనుభవాలన్నింటినీ నడిపించే ఒక అద్భుతమైన, సంక్లిష్టమైన యంత్రాంగముంది. దాన్నే సూక్ష్మ శరీరం అని అంటారు. మన చేతన అనుభవానికి అంతటికీ ఇంజిన్ లాంటిది ఈ సూక్ష్మ శరీరమే. ఇది కంటికి కనిపించదు, కాని మన ఆలోచనలు, మన కోరికలు, మన భావోద్వేగాలు, మనం ప్రపంచంతో ఎలా వ్యవహరిస్తాం, ఇవన్నీ శాసించేది ఇదే. ఈ సూక్ష్మ శరీరం ఎంత సంక్లిష్టమైందో చూడండి. ఇది కేవలం మనసు మాత్రమే కాదు, ఇందులో ప్రపంచాన్ని గ్రహించే జ్ఞానేంద్రియాలు, పనిచేసే కర్మేంద్రియాలు, శరీరానికి జీవశక్తినిచ్చే పంచ ప్రాణాలు, ఇంకా మనసు, బుద్ధి, అహంకారం, జ్ఞాపకాలతో కూడిన అంతఃకరణం, ఇవన్నీ ఉన్నాయి. మన అనుభవాలన్నింటినీ ఇవే సృష్టిస్తాయి. కాని ఇవి కూడా మన నిజస్వరూపం కాదనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఇక ఈ అంతఃకరణంలో అత్యంత కీలకమైన భాగం అహంకారం. ఇదే అసలు సమస్య. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాధపడుతున్నాను, ఇది నేను చేశాను అని అనుభవాలతో, పనులతో తప్పుగా తాదాత్మ్యం చెందేది ఈ అహంకారమే. మనల్ని బంధించే అసలైన గొలుసు ఇదేనన్మాట. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. మన ప్రయాణంలో ఇది ఒక కీలకమైన మలుపు. ఇప్పుడుదాకా మనం ఏది కాదు అని చూస్తూ వచ్చాం. శరీరం కాదు, మనసు కాదు, అహంకారం కాదు. మరి ఇవన్నీ కాకపోతే మనమెవరు? ఇప్పుడు ఆ అసలైన సమాధానం వైపు వెళ్దాం. ఇప్పుడు మనం స్థూల, సూక్ష్మ శరీరాలు అనే ఈ 2 పొరలకు అతీతంగా, వీటన్నింటికీ మూలంగా ఉన్న ఒక మార్పు లేని తత్వానికి చేరుకున్నాం. అదే ఆత్మ. ఇదే మన నిజమైన, శాశ్వతమైన స్వరూపం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక గదిలో దీపం వెలుగుతోంది అనుకోండి. ఆ గదిలో ఎన్నో జరుగుతుండొచ్చు, సంతోషం, దుఃఖం, గొడవలు. కానీ ఆ దీపం మాత్రం దేంతోనూ సంబంధం లేకుండా కేవలం వాటన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ఆత్మ కూడా అంతే. మనసులో జరిగే సుఖ దుఃఖాల వల్ల అది ప్రభావితం కాదు,
కేవలం వాటన్నింటినీ ప్రకాశింపజేసే ఒక నిశ్శబ్ద సాక్షిగా ఉంటుంది. ఈ పోలిక చాలా కీలకం. ఇక్కడ రెండు నేనులున్నాయి. ఒకటి అహంకారంతో కూడిన తప్పుడు నేను. ఇది పనులు చేస్తుంది, ఫలితాలు అనుభవిస్తుంది, నిరంతరం మారుతూ ఉంటుంది, సుఖదుఖాలకు లోనవుతుంది. ఇది ఒక భ్రాంతి. ఇక రెండోది నిజమైన నేను, అదే ఆత్మన్. ఇది కేవలం నిశ్శబ్ద సాక్షి. ఇది శాశ్వతమైనది, మార్పులేనిది, అన్ని స్థితులకు అతీతమైనది. ఇదే అంతిమ సత్యం. మన బాధలన్నీ ఎడమవైపు ఉన్న అహంకారంతో ముడిపడి ఉన్నాయి. మన స్వేచ్ఛ కుడివైపున్న ఆత్మను తెలుసుకోవడంలో ఉంది. సరే, మనం శరీరం కాదు, మనస్సు కాదు, అసలైన స్వరూపం ఆత్మ అని తెలిసింది. బావుంది. కాని ఈ భ్రాంతి నుంచి బయటపడటమెలా? మన నిజస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడమెలా? దీనికి వివేక చూడామని చూపించే మార్గమే వివేకం, అంటే జ్ఞానమార్గం. చూడండి, ఇది కేవలం సిద్ధాంతం కాదు, ఇది ఒక ప్రాక్టికల్ ప్రాసెస్. మనలో వచ్చే ఆలోచనలను, మన శరీర కదలికలను వాటిలో లీనమవ్వకుండా కేవలం గమనించడం మొదలుపెట్టాలి. అలా గమనిస్తున్నప్పుడు గమనించే నేను వేరు, గమనించబడే ఆలోచనలు, భావోద్వేగాలు వేరు అనే వ్యత్యాసం స్పష్టమవుతుంది. ఆ స్పష్టత పెరిగే కొద్దీ నేను చేస్తున్నాను అనే అహంకారం నుంచి నేను గమనిస్తున్నాను అనే సాక్షిభావంలో మనం స్థిరపడతాం. సో చివరిగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోక్షమంటే ఎక్కడికో వెళ్లడం కాదు, కొత్తగా ఏదో సంపాదించడం కాదు. మనం ఇప్పటికీ స్వేచ్ఛగానే ఉన్నాం. కేవలం మనం కాని వాటితో, అంటే ఈ శరీరం, మనసులతో తాదాత్మ్యం చెంది బంధంలో ఉన్నామని భ్రమపడుతున్నాం. ఆ భ్రమను తొలగించుకోవడమే మోక్షం. కాబట్టి మన ఈ అన్వేషణను ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. ఈ జీవితమనే నాటకంలో పాత్రతో పూర్తిగా మమేకమై సుఖదుఖాలను అనుభవించే నటుడి స్థానం నుండి ఆ నాటకాన్ని ప్రశాంతంగా, నిశ్శబ్దంగా గమనించే ప్రేక్షకుడి స్థానానికి మన స్పృహ మారినప్పుడు మన అనుభవం ఎలా ఉంటుంది? మన జీవితంలో ఏమి మారుతుంది? బహుశా ఈ మార్పులోనే నిజమైన శాంతి, స్వేచ్ఛ దాగి ఉన్నాయేమో. ఆలోచించండి.